సినిమా అయిన మహా. నేను మిస్టర్ బి. మ్యాటర్ లోకి వెళదాం. మొదటి రోజు కొంత డోలాయమానంలో పడేసిన రెండో రోజు పికప్ అందుకున్న ధృవ మూడో రోజు కూడా గ్రాండ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున 5 కోట్లు వసూలు చేసిన ధృవ మూడో రోజున 5.5 కోట్లు వసూలు చేయడం విశేషం. 3 రోజులు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ధృవ 21 కోటి షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 30 కోట్ల మార్క్ ని ధృవ దాటేయడం విశేషం. ఓవర్సీస్ లో ధృవ మిలియన్ మార్క్ అయితే దాటలేదు కానీ మంచి పొజిషన్ లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. $9 లక్షల మార్క్ ని దాటేసిన ఈ సినిమా ఫుల్ రన్ మీద 1.5 మిలియన్ మార్క్ ని దాటే అవకాశాన్ని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. మండే రోజు కలెక్షన్స్ కూడా సినిమా రూపకర్తలకి, సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని తెచ్చే విధంగానే ఉన్నాయి. మండే రోజు హాలిడే ఉంది, పోతే అందరికీ కాదు, గవర్నమెంట్ సెక్టార్స్ కి మాత్రమే. అయినప్పటికీ కలెక్షన్ లో జోరు అయితే గట్టిగానే కనిపిస్తుంది టికెట్ కౌంటర్స్ దగ్గర. ఈ పరిస్థితి చూస్తుంటే ధృవాని తెలుగు ఆడియన్స్ హోల్ హార్టెడ్ గా ఓన్ చేసుకున్నట్టే కనిపిస్తుంది. ఈ మ్యాటర్ కి సంబంధించి మంగళవారం రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ ఓ క్లారిటీ ఇస్తాయని అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్స్ హ్యాపీ కండిషన్ లోనే ఉన్నాయి. పోతే ఒక మ్యాటర్ ని మాత్రం తెగొట్టేయాలి. అదేమిటి అంటే, డిస్పైట్ డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు అనే కార్యక్రమం ధృవ సినిమా రిజల్ట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించటం లేదు అనే విషయాన్ని అందరూ అంగీకరించాలి. ఈ సినిమా ఫలితం అటు ఇటు అయితే నెపం డిమానిటైజేషన్ మీద నెట్టేయాలని బీభత్సమైన స్కెచ్ తో కొంతమంది నీట్ గా ప్లాన్ ని సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. ఆ ఇడ్లీ ఇక్కడేం ఉడకదు. ఎందుకంటే డిమానిటైజేషన్ ప్రాబ్లం సినిమాల మీద ఎటువంటి ప్రభావం చూపించట్లే. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన్యం పులి సూపర్ హిట్ అవటం. ఆ సినిమాకి సెకండ్ వీకెండ్ లో కూడా బీసీ సెంటర్స్ నుంచి మంచి కలెక్షన్లు వచ్చాయంట. సూపర్ హిట్ అంటున్నారు. మనకి రెగ్యులర్ కాని హీరో బీసీ సెంటర్స్ లో అలా కలెక్ట్ చేస్తుంటే బాగా నోటెడ్ అయినా చక్కగా అలవాటైన స్టార్ హీరోని మనోళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? కాబట్టి డిమానిటైజేషన్ ప్రభావాన్ని ధృవ సినిమా మీద చూపెట్టే ప్రయత్నం చేయొద్దు. లాజిక్ కరెక్ట్ గా లేదు. అలానే డిస్పైట్ డిమానిటైజేషన్ అంత పగలు తీసింది, ఈ రికార్డులు కొట్టింది అని చెప్పడం కూడా మానేయండి. జనాలైతే డిమానిటైజేషన్ ప్రభావం ఫీల్ అవట్లేదు. అందుకు సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు తెగడం కాదు, వైన్ షాపుల దగ్గర కూడా క్యూలు తగ్గట్లేదు, ఆ రష్ తగ్గట్లేదు. చిన్న చిన్న ఊర్లలో వైన్ షాపుల దగ్గర కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది పరిస్థితి. నిజంగా డిమానిటైజేషన్ ప్రభావం జరిగితే ఈ పాటికి ఎన్నో వైన్ షాపులు దివాళా తీసాయి. ఆ పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లా. రియాలిటీలోకి రండి. ధృవ సినిమాలో పర్ఫెక్ట్ కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ కి న్యాయం చేయడానికే హీరో గాని, దర్శకుడు గాని, ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళందరూ గాని కృషి చేశారు. దానికి సంబంధించే ఫలితం అందుతుంది. ఆ విషయాన్ని గుర్తించండి, దాన్ని చెప్పండి. జనాలు నమ్ముతారు, సపోర్ట్ చేస్తారు. అంతేగాని కల్లాబొల్లి లాజిక్లు పట్టుకురావద్దు. తొలుత మాస్ ఆడియన్స్ ఈ సినిమా అవుట్పుట్ తో కొంత డిసప్పాయింట్ అయ్యారు అని అనిపించినా మెల్లమెల్లగా వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. సినిమా కంటెంట్ లో ఉన్న ప్రత్యేకతను గుర్తిస్తున్నారు అనిపిస్తుంది. ఇదే మ్యాటర్ కొనసాగాలి. ధృవ మంచి విజయాన్ని అందుకోవాలి అని కోరుకుందాం. మరుగుళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.